నాన్న నీకు గుడ్ న్యూస్, నాకు ఇంక్రిమెంట్ వచ్చింది. నేను కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పాలి నాన్న. ఏంటో తొందరగా చెప్పు, ఆఫీస్ టైం అవుతుంది. నీకు మంచి సంబంధం వచ్చింది నాన్న. ఇది గుడ్ న్యూసా డెడ్ న్యూస్? అదేంటి నాన్న, ఈ వయసులో నెక్స్ట్ జరగాల్సింది పెళ్ళే కదా నాన్న. పెళ్ళికి ముందు చాలా జరగాలి, ఆ చాలా జరిగిన తర్వాత పెళ్లి జరగాలి. ఆ చాలా ఏంటో? నీకు అసలే బీపీ. ఈ వయసులో తెలుసుకోవడం అవసరమా? తెలుసుకోవాల్సిన వయసులో తెలుసుకోవాలి, కొడుకుని అడిగి తెలుసుకోకూడదు. మేము కూడా చాలా చూసాం నాన్న. పోను పోను నీకే అర్థమవుతుంది నాన్న. ఒరే నాన్న, ఉదయం చెప్పాను కదా, ఆ పెళ్లి సంబంధం వాళ్ళకి ఏం చెప్పమంటావు? వచ్చిన దారిలో వెళ్ళిపోమని చెప్పి. ఇంకోసారి ఆలోచించు నాన్న. నాన్న నేను ఆలోచించి కానీ మాట్లాడిన తర్వాత అస్సలు ఆలోచించు. కెన్ యు గివ్ మీ సమ్ ప్రైవసీ డాడ్? అలాగే నాన్న. నాన్న. ఏంటి నాన్న? అంటే మొన్న ఏదో సంబంధం వచ్చింది అన్నావుగా, అదొకసారి మాట్లాడొచ్చు కదా నాన్న. సంబంధం వచ్చింది మొన్న కాదు నాన్న, 4 సంవత్సరాల క్రితం. అయినా అమ్మాయికి పెళ్ళి అయిపోయి బాబు కూడా పుట్టాడంట. ఇప్పుడు వెళ్ళి సంబంధం అడిగితే బాగోదేమో నాన్న. ఒడియమ్మ, జనాలు ఇంత ఫాస్ట్ అయిపోయారేట్రా? అందుకనే నేను ముందే చెప్పాను నాన్న. అందుకే నేను ఇప్పుడు అడుగుతున్నాను కదా నాన్న, ఏదో ఒక మంచి సంబంధం చూడొచ్చు కదా నాన్న. నాకు తెలిసిన ఒక మ్యారేజ్ కన్సల్టెంట్ ఉన్నాడు నాన్న. నాకు అప్పుడే పెళ్ళేంటి నాన్న, మ్యారేజ్ బ్యూరో పెట్టి కూడా ఇంకా ఎంతో కాలం అవ్వట్లేదు కదా. సరే నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి, పైగా మన పేరయ్య గారు తీసుకొచ్చిన సంబంధం అంటున్నావు. సరే ముహూర్తాలు పెట్టండి, చేసుకుంటా. నాకు చిన్న డౌట్ అండి, మీదే మ్యారేజ్ బ్యూరో పెట్టుకుని మీరు పేరయ్య దగ్గరికి వెళ్ళి పెళ్లి సంబంధాలు చూడటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే వడ్డిస్తూ తినలేం కదండి. ఏమోలేండి. సరే అండి, ఇంతకీ మీ పేరేమన్నారు? శివ అండి. శివ గారు చెప్పండి, మీకు ఎలాంటి అమ్మాయి కావాలో ఏంటో అలాంటి అమ్మాయిని సెట్ చేస్తాను. అంటే 36, 24, 36. అబ్బో. తర్వాత నా హైట్ 5.7 ఉంటుంది కాబట్టి అమ్మాయిది ఒక 5.5 ఉంటే అడ్జస్ట్ అవుతానండి. 5.5. నా వెయిట్ 75 కాబట్టి అమ్మాయిది ఒక 55 ఉన్నా ఓకే. తర్వాత నాది ఎలాగో చామంచాయి కలర్ కాబట్టి పాపం అమ్మాయి మాత్రం పాలరాతి బొమ్మల తెల్లగా ఉండాలి. మన దగ్గర తమన్నా కన్నా తెల్లగా ఉన్న అమ్మాయిలు ఉన్నారండి బాబు. మీ దగ్గర ఎందుకున్నారండి? అంటే మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారని చెప్తున్నాను. ఓకే. అవును, మరి ఎప్పటిలోకి అరేంజ్ చేస్తారు? ముందు మీ డీటెయిల్స్ అవి మెయిల్ చేయండి. మీ ప్రొఫైల్ దగ్గర మ్యాచ్ చేద్దాం అంటే ఆ కాంటాక్ట్ మీకు డైరెక్ట్గా పంపిస్తాం. మీరే వాళ్ళని డైరెక్ట్ కలర్ చెల్లి. ఓకే, డన్ అండి. అన్నీ ఫటాఫట్ అయిపోవాలి. ముందు మీరు టర్మ్ ఫీజు ఫటాఫట్ కట్టండి, అప్పుడు అన్నీ ఫటాఫట్ అయిపోతాయి. దీని మీద ఒకసారి నించోండి. ఎందుకు నించోండి చెప్తాను. 1 కేజీ ఎక్కువ ఉంది, ఒకసారి దీని మీద కాలు పెట్టండి. ఏంటి ఇదంతా? నేను ప్రతి దాంట్లో పర్టికులర్గా ఉంటా. మీరు ఇచ్చిన పర్సనల్ ఇన్ఫర్మేషన్లో వెయిట్ కొంచెం డీవియేట్ అయింది, హైట్ కొంచెం ఎలివేట్ అయింది, అయినా పర్లేదు. మీరు మరీ ఇంత పర్టికులర్గా ఉన్నారంటే నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? బీటెక్. ఓ, నాది ఎంటెక్. హే, మరీ మంచిది. మీ శాలరీ ఎంత? అక్షరాల 50,000. నాకు లక్షలంగా ₹1,00,000. నీ శాలరీ నా శాలరీ కలిస్తే 1,50,000. మన ఇద్దరికి సెట్టింగ్. హలో, స్పీడ్ తగ్గించండి. నాకేం తక్కువ? అన్నిట్లోనే తక్కువే, జస్ట్ హైట్ వెయిట్ ఎక్కువ ఉన్నారు అంతే. మీరు ఎలా అయితే మీకంటే ఎక్కువ ఉన్న అమ్మాయిని కోరుకుంటున్నారో నేను కూడా అలాగే నాకంటే ఎక్కువ ఉన్న అబ్బాయిని కోరుకుంటున్నాను. మీకు నాకు సెట్ అవ్వరు. బాయ్. నేను తెచ్చిన 4,000 బంగారం అక్కడి నుంచి తెస్తాను ఈరోజు కూడా. ఆ మల్లె పూలు ఎలా మర్చిపోతాను. ఈడు చూడు, చిన్న పర్సనల్. కానివ్వండి. ఆ క్లయింట్ వచ్చాడు, నేను వచ్చేస్తాను. వస్తాను కదా, ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టుండలేదు. కొత్తగా పెళ్ళయింది కదండి కొంచెం. చెప్పండి, ఏంటి చెప్పడానికి ఏముందండి? నాకే నో చెప్పేసి వెళ్ళిపోయిందండి అమ్మాయి. అంటే మొహమ్మద్ అలా నో చెప్పేసి వెళ్ళిపోతారా? కొంచెం కూల్ అవ్వండి, ఆవేశపడకండి. మీ రిక్వైర్మెంట్ నాకు తెలుసు కదా. ఇప్పుడు 26 ఇప్పుడు అవన్నీ ఏమొద్దు, అమ్మాయి ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు. మరి ఇప్పుడు కలర్ అది తమన్నాలా కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి. అది మనకు కావాల్సింది. ఇక చూపిస్తే చూసుకోండి మన ప్రొఫైల్స్. ఏది చూపించండి. చూసుకోండి. అమెరికానా?
అదేంటండి అలా ఆశ్చర్యపోయారు? అంటే నా దగ్గర పాస్పోర్ట్ కూడా లేదండి. అదేంటి, అది ఇన్ఫర్మేషన్ లో కనీసం పెట్టాలి కదా. అవసరం లేదనుకున్నాను. అదే మెయిన్ పాయింట్. అదేంటండి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకుని ఎవడో అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటారేంటండి మీరు? అమెరికా అబ్బాయి కాదండి, ఇండియా అబ్బాయి, అమెరికాలో ఉండేవాడిని. మీకు పాస్పోర్ట్ వీసా వచ్చాక నాకు మళ్ళీ కాల్ చేయండి. అప్పుడు కూడా నాకు పెళ్ళి అవ్వకపోతే మళ్ళీ కలుద్దాం. ఏమేవ్ గుర్తు అంకే అదరగొట్టావు, అద్భుతంగా ఉంది. వస్తూ పాపను స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తాను, సినిమాకి వెళ్దాం. అడిగావుగా? ఉంటాను. మా ఆవిడ పెళ్ళెప్పుడు అవుతుంది అనే కామెడీ సినిమా రిలీజ్ అయిందంట, తీసుకెళ్ళమని ఒకటే గొడవ. టికెట్లు బుక్ చేశా, సాయంత్రం వెళ్తున్నాం. కామెడీ ఈడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకేంటి శివ గారు విశేషాలు? విశేషాలు ఏముంటాయి సార్, బ్యాచిలర్ని. సార్ పల్లెటూరు సంబంధం అయినా పర్లేదు, ఓ సంబంధం చూసి పెట్టండి. సెట్ చేసేద్దామండి, దాందే ఉంది. అన్నట్టు ఈసారి మీరు టర్మ్ ఫీజు కట్టారా? కడతాను సార్, ఖచ్చితంగా కడతాను. మీరు మాత్రం ఓ సంబంధం చూసి పెట్టండి. మీకు తెల్ల వెంట్రుకలు కూడా స్టార్ట్ అయినట్టున్నాయండి. అది విటమిన్ డిఫిషియన్సీ వల్ల వచ్చినాయండి, కొన్ని రోజులే, తర్వాత పోతాయి. ఏంటి వెంట్రుకలా? కాదు, కలరు. ఇంతకీ ఈసారి అమ్మాయికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలనుకుంటున్నారు? సార్ 10th పాస్ అయినా అవ్వకపోయినా పర్లేదు సార్. నేను మాట్లాడేది అమ్మాయికి, అమ్మాయి మాట్లాడేది నాకు అర్థమైతే అంతే చాలు సార్. మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుందండి. నన్ను చూస్తే నాకే జాలేస్తుంది సార్. ఎందుకైనా మంచిదో ఒకసారి ఓ మంచి ఆస్ట్రాలజర్కి ఒకసారి చూపించకూడదు? కావాలంటే నేను నెంబర్ ఇస్తాను, మా ఫ్రెండే. ఇప్పుడు మళ్ళీ నాకు అదో బక్క. ముందు నువ్వు నాకు సంబంధం చూడటం మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఎందుకన్నా మంచిది, ఇటు చెప్పింది కరెక్టేమో, ఒకసారి చూపించుకుందాం. పద. ఏంటి? అది ఆస్ట్రాలజర్ నెంబర్ ఇస్తానన్నారు. నేను వాట్సాప్ చేస్తానులేండి, వెళ్ళండి. ఓకే సార్. ఈసారైనా సెట్ అయింటే బాగుండు. అసలు ఏజ్ అయిపోతుంది, ఏంటి ఇంకా రావట్లేదు. కాసేపు వెయిట్ చేద్దాం, ఇన్ని రోజులు వెయిట్ చేసాం. వస్తుందంటావు అసలు? వస్తుందిలే, బీ పాజిటివ్. సరే, ఒకసారి వీడికి ఫోన్ చేద్దాం. అమ్మో, ఈ టైం యూజ్ చేశాడండి. శివగారు చెప్పండి. హలో సార్, అమ్మాయి ఇంకా రాలేదేంటి సార్? అంటే మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లే. ఏంటి సార్? మీతో పెళ్ళనేసరికి అమ్మాయి వాళ్ళ బావతో లేచిపోయిందంటండి. ఏంటి, అమ్మాయికి వచ్చిన సంబంధమా? చేసేద్దాం. మన పేరయ్య గారు చెప్పిందే వేదం కదా మనకు ఫస్ట్ నుంచి కూడాను. రాజమండ్రి సంబంధమే కదా. ఓకే, దగ్గరలో ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఉంటా. ఏంటండి ఏదో సంబంధం అంటున్నారు? మా అమ్మాయికి అండి. మా వర్క్ ఎప్పుడు మాకు పనిచేయదు, మీకు తెలిసిందే కదా. మేము ఎప్పుడు బయటదే నమ్ముతాం. నీకే కాదు, మాకు కూడా కలిసి రావట్లేదు. బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు, డైవర్ట్ చేయాలి. ఏంటి ఎండలో కూడా లేవుగా, క్యాప్ పెట్టారు రాఘవేంద్ర గారిలో. అక్కడ జుట్టు కూడా లేదు. మీకు దండం మహాప్రభు. అరే, నా జీతం అంతా మీ ఫీజులకే సరిపోతుందండి. ఇది కాకుండా ఏంటి మీ ఆస్ట్రాలజర్ ఫ్రెండ్ నా క్రెడిట్ కార్డు మొత్తం అశాంతం నాకేసాడు. డబ్బులు పోతే పోయినాయండి, డబ్బుల గురించి ఎవరు ఆలోచించారు? అరే, ఒక్క సంబంధం కూడా సెట్ చేయలేకపోతున్నారు. పెళ్లి సంబంధం సెట్ చేయడం కష్టం కాదండి, ఇలా వయసు అయిపోయిన వాళ్ళకి సంబంధం సెట్ చేయడమే కొంచెం కష్టం. ఎవరికండి వయసు అయిపోయింది? ఏదో పిల్ల అవ్వట్లేదనే టెన్షన్లో ఆలోచించి 4 గంటలు రాలిపోయినాయి, అంత మాత్రం వయసు అయిపోయింది అంటారా? మీరు ప్రయాసలో పడి కొట్టుకుపోతూ గడిచిన కాలాన్ని గమనించినట్టు లేదు. నేను నా దగ్గరికి రావడం మొదలుపెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 ఏళ్లలో నేను కొన్ని వేల పెళ్ళిళ్ళు చేశానండి. మీకు మాత్రం ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వట్లేదు. అంటే లోపం మీలో ఉందా, నా మ్యారేజ్ బ్యూరోలో ఉందా? సార్, ఇప్పుడు ఆ లాజిక్లన్నీ మాట్లాడుతూ కూర్చుంటే నా తల మీద ఉన్న 4 గీకలు కూడా ఊడిపోతాయండి. నాకు పెళ్ళి అవ్వదు సార్. ఇప్పుడు నాకు రంగు, రూపు, క్యాస్టు ఇలాంటి ఏ భేదాలు లేవండి. పెళ్లి చేసుకోవడానికి ఆడ మనిషి అయితే చాలండి. ఒకే ఒక్క సంబంధం చూసి పెట్టండి ప్లీజ్. ఒక్క నిమిషం టైం ఇవ్వండి, అదే చూస్తున్నా. లాభం లేదండి, మా డేటాబేస్ అంతా వెతికినా ఒక్క సంబంధం కూడా దొరకట్లేదండి. నా వల్ల కాదు. అలా అనకండి సార్, ప్లీజ్ సార్. ఎవరైనా పర్లేదు సార్, విడో అమ్మాయినా పర్లేదు సార్, ప్లీజ్ సార్. మీరు మరీ ఇంత దిగజారి అడుగుతున్నారు కాబట్టి ఒక్క సంబంధం ఉందండి. ఉందా? ఎక్కడ? చెప్పండి సార్, ఇప్పుడే వెళ్ళి తాళి కట్టేస్తా. చెప్పండి. మంచినీళ్ళు దాన్ని చెప్తాను. కానీ ఆవిడికి ఒక 50 ఏళ్ళు ఉంటాయండి. 50?
ఆ, అయినా వయసుదే ఉందిలేండి, నాకు మాత్రం పెరగదా ఏంటి? ఆ, ఇకపోతే ఆవిడకి ఒక 25 ఏళ్ళ కొడుకు. కొడుకు కూడా ఉన్నాడా? మ్మ్. సర్లేండి, ఎలాగో మన దేశంలో జనాభా సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాడిని నా కొడుకు మెచ్చుకుంటాను. కలిసి వచ్చే కాలంగా నడిచి వచ్చే కొడుకండి. ఎంతమందికి ఉంటుంది ఇటువంటి ఆఫర్ చెప్పండి? యువర్ సో లక్కీ. అవునులేండి. ఇకపోతే వాళ్ళ అమ్మగారు ఏమండి ఒక మాట, ఆవిడే అమ్మమ్మ వయసులో ఉంది, ఆవిడకి మళ్ళీ అమ్మ కూడా ఉందా? ఉంది, హాస్పిటల్ బేట మీద ఉంది. నో నో, పెళ్ళి పెళ్లి చేసుకోవాలి, పెళ్ళి. నాన్న, ఏమైంది నాన్న? నేనేదో పెళ్లి సంబంధం వచ్చి నేను చెప్పావుగా. నేను నువ్వు వద్దన్నావని క్యాన్సర్. నువ్వు చెప్తే చంపేస్తాను. ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఓకే అని చెప్పు. అసలు ఏమైంది నాన్న? ప్రశ్నలు వద్దు, వాళ్ళకి విసుగొచ్చేలోపు ముందు ఫోన్ చేసి నాకు పెళ్లి ఓకే అని చెప్పు. హాయ్ అండి. జనరల్గా ఈ రోజుల్లో చాలామంది బ్యాచిలర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది, అండ్ మావాడు కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ వీడియోగా చేసాం. సో కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జల్సా రాయుడు. జల్సా రాయుడు. We are back.